హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను. కోల్కతా స్టైల్ అన్నమాట. ముందుగా ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీ ఆకు, జీలకర్ర, ఆవాలు, తర్వాత వచ్చి ఒక 10 మెంతులు వేసుకున్నాను. ఇది కొద్దిగా చిట్పటలాడిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇది ఏం మసాలా అంటే కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, ఆనియన్, ఒక 2 టమోటాలు, ఒక ఆనియన్, ఒక 2 టమోటాలు, ఒక గుప్పెడు కొత్తిమీర, చెక్క కొద్దిగా, ఒక 4 లవంగాలు వేసి ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేస్తున్నా ఈ ఆయిల్లోకి. చూడండి, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం పొళ్ళు వేసుకుందాం. కారము, మసాలాలన్నీ ఒక నిమిషం. ఇప్పుడు ఈ మసాలాలు వేస్తున్నాను. ఈ మసాలాలు ఏమేమంటే పసుపు, నేను కారం తక్కువ తింటాను, నేను 1/2 టీ స్పూన్ కారం తీసుకున్నాను. కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్ ఇవి వేసేసుకోవాలి. చక్కగా ఆయిల్ తేలేంత వరకు బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం మసాలా వేసుకున్నాం కదా, ఆ మసాలా గిన్నెలకి కొద్దిగా వాటర్ వేస్తున్నాను నేను. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు దీన్ని మగ్గించుకుందాం మనం.